అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అయ్యే నరసింహం గారు రచించిన ఇంటి గుట్టు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సాయంత్రం 6 దాటింది. ఆఫీస్ నుండి ఇల్లు చేరుకున్నాను. వచ్చేశారా? ఏమైంది? కాయా పండా? నా శ్రీమతి కామేశ్వరి తలుపులు తీస్తూనే అడిగింది. నేను గతుక్కుమన్నాను. ఆఫీస్కి వెళ్లే ముందు ఆమె నాతో ఏం చెప్పిందో గుర్తులేదు. డ్రెస్ విప్పి లుంగి కట్టుకుంటూనే ఆలోచనలో పడ్డాను. మాట్లాడరే? ఏమైంది? మళ్ళీ అడిగింది. అబ్బా, ఏమిటే నీ గొడవ? ఏం చెప్పావు నాతో అని అడగాలి అనుకున్నాను. ఒట్టి మతిమరుపు మనిషి, చెప్పిందేది జ్ఞాపకం ఉండదు. ఆఫీసులో ఎలా పనిచేస్తున్నారో మరి అంటూ ముఖం చుట్లించుకుంటుందేమోనని భయపడి, చూడు, నువ్వలా కాయలా పళ్ళంటే ఏం తెలుస్తుంది? ముందు కాయంటే ఏమిటో పండంటే ఏమిటో చెప్పు అన్నాను. అదేనండి, మీకు పని మనిషిని కుదర్చమని చెప్పాను కదా. కాయ అయితే కుదరనట్టు, పండైతే కుదిరినట్టు అంది దీర్ఘం తీస్తూ. ఈసారి నేను త్రుళ్ళిపడ్డాను. ఆఫీసు వ్యవహారాలలో పడి అసలు సంగతి మర్చిపోయాను. వెంటనే సమాధానం ఎలా చెప్పాలో తోచక, ఓ అదా, ఇంకా కుదరలేదు అన్నాను. హమ్మయ్యా, నేను అదే కోరుకుంటున్నాను. నా మాట పూర్తిగా వినకుండానే అంది కామేశ్వరి. నేను తెల్లబోయాను. అదేమిటి, పని మనిషి అవసరం లేదా అన్నాను. పని మనిషి కుదిరిందండి ఆనందంగా చెప్పింది కామేశ్వరి. కుదిరిందా? అవునండి, మన పొరుగింటి రాజేశ్వరమ్మ గారు లేరు? అదే లాయర్ గారి భార్య. అయ్య బాబోయ్, ఆవిడ మన పని మనిషా? చాలండి వేళాకోళం, చెప్పింది వినకుండా ఎందుకా తొందర? ఆవిడి మధ్య మన ఇంటికొచ్చింది. పని మనిషి లేక నేను పడుతున్న శ్రమను చూసి జాలిపడి ఒక అమ్మాయి తనకు తెలుసునని తప్పకుండా పంపిస్తానని చెప్పింది. 4 రోజులవుతున్నా ఆవిడ పంపలేదు కదా అని ఉదయం మీతో మళ్లీ చెప్పాను. తీరా ఆవిడ ఇప్పుడే పని మనిషిని పంపింది. నిజంగా పిల్ల ఎంత పనిగత్తనుకున్నారు? చూడండి, మన ఇల్లు అంతలోనే ఎంత మార్పు చేసిందో అంది కామేశ్వరి టేబుల్ మీద కడిగి పేర్చిన సామాన్ల వైపు చూపిస్తూ. నేను స్టన్ అయిపోయాను. కామేశ్వరి చెప్పేదంతా నిజమన్నట్టు సాక్ష్యం పలుకుతున్నట్టుగా ఉన్నది ఇల్లు. నా సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయి బాత్రూం కేసి చూశాను. అప్పటికే పనిపిల్ల ఏవో బట్టలు ఉతుకుతూ కనిపించింది. తృప్తిగా నిట్టూర్చాను. హమ్మయ్యా, ఎంత చల్లని వార్త చెప్పావోయ్ అన్నాను మెచ్చుకోలుగా. అంతలోనే నాలో ఒక భయం ఆవహించింది. నిజానికి పని మనుషులందరూ వచ్చిన రోజు అలానే పనులు చేస్తున్నారు. కాని ఎటొచ్చి వారం పూర్తి కాకుండానే వెళ్ళిపోతున్నారు. కారణం నా శ్రీమతి గయ్యాళి గంప కాదు, కాకపోతే కాస్త నోటి దురుసు మనిషి. పని మనిషి అన్న చిన్న చూపుతో కొంచెం అతిగా పెత్తనం చలాయిస్తుంది. ఆమె చేత తిట్లు తినే కర్మ లేదంటూ ఎంతోమంది నెల జీతం కూడా అడగకుండా వెళ్ళిపోయేవారు. నాకా ఊరు ట్రాన్స్ఫర్ అయి 6 నెలలు దాటింది. అంతలోనే కామేశ్వరి మా ఇంట్లో 10 మంది పని మనుషులకి ఉద్యోగాలిచ్చి రాజీనామాలు పుచ్చుకుంది. అదే నా బాధ. అప్పటికింకా తెల్లవారలేదు. మా ఇంటి ముందున్న వేప చెట్టు మీద ఏవో పిట్టలు గోలగా రొద చేస్తున్నాయి. వీధిలో ఎవరో తలుపు తట్టడంతో నా నిద్ర చెదిరిపోయింది. ఎవరు అన్నాను మంచం మించే. నేనండయ్య గారు అంది అవతలి కంఠం. నేనింకా ఆ గొంతుని పోల్చుకోలేదు. కామేశ్వరికి తెలిసింది కాబోలు గబాలున నా పక్కన పడుకున్నదల్లా లేచి మంగళసూత్రాలను కళ్ళకద్దుకొని జారిపోయిన పైటను సరిచేసుకుంటూ మంచం దిగింది. ఎవరా వచ్చింది? కామేశ్వరిని అడిగాను. అదేనండి, మన పనిపిల్ల అంది. నేను ముఖం చిట్లించాను. నా నిద్ర పాడు చేసినందుకు చిరాగ్గా, ఇదేమిటే ఇంత పెందరాలు తగలడింది అన్నాను. నేనే నిన్న సాయంత్రం ఈ టైంకి రమ్మన్నాను అంది. నా గుండె గుభేలు మంది. చూడు కాము, నిన్ననే అది పనిలో చేరింది. రాత్రి 9 ఇంటికి పంపించావు. మళ్ళీ ఇంత త్వరగా రమ్మంటే ఏం బాగుంటుంది? మన వైపు ఉన్న గౌరవం కొద్దీ ఆ పిల్ల 2 రోజుల పాటు విసుక్కోకుండా పనిచేసినా 3వ రోజు మన ఇంటికో నమస్కారం పెట్టి ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. నా మాట విను కాము, దాన్నలాని చాదస్తపు పనులతో రాసి రంపాన పెట్టకు అని హెచ్చరిద్దామనుకున్నాను. కాని నా మాటలు అసలే లెక్క చేయదు కామేశ్వరి. అందుకే ఇంత తొందరగా ఎందుకు రమ్మన్నావు? కాస్త పొద్దెక్కాక రమ్మనలేకపోయావా అనేశాను. బావుంది మీ తెలివి. బూత్కెళ్ళి పాలు ఎవరు తెస్తారు? క్షణం లేటైతే చాలు, పాలు మరి లేవు పొమ్మంటారు అంటూ చొంబు తేవటానికి ఇంట్లోకి వెళ్ళింది కామేశ్వరి. నేను మరి మాట్లాడలేకపోయాను. 2 నెలలు దాటింది. ఆ పనిపిల్ల ధర్మమా అని
మా ఇంట్లో వేళకన్నీ సదుపాయాలు కుదురుతున్నాయి. క్షణం తీరిక లేకుండా ఇంటి పనులతో సతమతమయ్యే నా శ్రీమతి ఇప్పుడు హాయిగా మధ్యాహ్నం పూటలు గంపెడు నవలలు చదువుకుంటూ కూర్చుంటుంది. ఇంట్లో సకాలానికి నా కాలకృత్యాలు నెరవేరటంతో ఆఫీస్లో ఇంతకుముందు నాకున్న లేటు గుమస్తా పేరు క్రమంగా మారిపోయింది. బాస్తో చీవాట్లు తినడం కూడా తప్పింది. అందుకు నేనెంతో అభినందిస్తున్నాను పనిపిల్లకి మనసులో. ఆ రోజు నా జీతాలందాయి. బాకీలు తీర్చడానికి డబ్బు లెక్క పెట్టుకుంటుంటే బాబుగారు అన్న మాట వినిపించి తలెత్తి చూశాను. ఎదురుగా పనిపిల్ల. ఏమిటి అన్నాను. మరే చెప్పడానికి సంశయిస్తోంది. ఎందుకా బెదురు అంటూనే నా వైపు చూసి, చూడండి వాళ్ళయ్యకు ఒంట్లో బాలేదట, అందుకని 1 నెల జీతం ఎక్స్ట్రాగా కావాలట, పోనీ ఇవ్వరాదు అంది కామేశ్వరి. నేను ఒక్కసారిగా చలించిపోయాను. ఆ డబ్బు ఇవ్వటానికి కాదు, నా శ్రీమతిలో వచ్చిన మార్పుకి. నిజానికి ఈసారి ఎలా అయినా ఈ పనిపిల్లను నిలుపుకోవాలని నేను చిట్కా ఉపయోగించాను. తద్వారా ఇప్పుడు పనిపిల్ల మీద నా శ్రీమతి చూపుతున్న ప్రేమాభిమానానికి ఆ చిట్కా చాలా వరకు ఉపయోగపడిందని తెలిసి గర్వంగా నవ్వుకున్నాను. సరే, దానికే అలానే ఇస్తాలే అన్నాను. పనిపిల్ల నా వైపు కృతజ్ఞతగా చూసి తలదించుకుంది. ఏవండోయ్, ఈ నెలలో వస్తున్న ఉగాదికి నాకు పట్టుచీర కొంటానన్నారు, గుర్తుందా? నేను కూర్చున్న మంచం మీద మరో పక్క కూర్చొని నాకు తాంబూలం అమరుస్తున్న కామేశ్వరి సన్నగా అంది. ఆమె ఈ ప్రశ్న ఎప్పుడు వేస్తుందా అని నేనిదివరకు ఎన్నోసార్లు నిరీక్షించాను. దానికి జవాబు ఏం చెప్పాలో ఇదివరకే నిర్ణయించుకున్నాను కాబట్టి, గుర్తుంది కాము, కానీ ఈ నెలలో డబ్బులు చాలట్లేదు, వచ్చే నెల కొంటాలే అన్నాను ధైర్యంగా. బావుంది మీ తెలివి. ఈ నెలలో పండగైతే వచ్చే నెలలో చీర కొంటారా? ఇరుగు పొరుగు నన్ను చూసి నవ్విపోరు అంది చిరాగ్గా. నువ్వు వాళ్ల కోసం కట్టుకోగా చీర? అంత బాధగా ఉంటే ఆ నవ్వే వాళ్ళనే కొంత డబ్బు ఇవ్వమను అప్పుగా అన్నాను. మీకు ఉద్యోగం ఉన్నంత వరకు నాకు ఆ కర్మ పట్టదులేండి. ఎంతకు ఏమాత్రం చాలదంటారు అంది. అట్లీస్ట్ 100 రూపాయలన్నా కావాలి. ఏ అన్నాను. సరే, నేనా డబ్బిస్తాను, వెళ్ళి తీసుకురండి అంది కామేశ్వరి. ఏమిటి, నువ్వా? నీ దగ్గర డబ్బుందా అన్నాను ఆశ్చర్యంగా. ఏ ఉండకూడదా? అదోలా ముఖం పెట్టి అంది కామేశ్వరి. అబ్బే, ఉండకూడదనేం కాదు, కాకపోతే ఎక్కడదా అని. మొన్న మా అన్నయ్య మన ఇంటికొస్తే అడిగి తీసుకున్నాను అంది నా షర్టు గుండీలు సుతారంగా తిప్పుతూ. నిజానికి కామేశ్వరి అలా నన్ను మభ్యపెట్టిందని తెలుసుకోకపోలేదు. ఆమె దగ్గరున్న డబ్బు ఎవరిచ్చిందో నాకు బాగా తెలుసు. ఇంకే, రేపే కొనేద్దాం అన్నాను ఆమె బుగ్గ మీద సన్నగా చిటుక వేసి. ఎంతో సంబరపడిపోయింది కామేశ్వరి. నాకు మళ్లీ మరో ఊరు ట్రాన్స్ఫర్ అయింది. మేముంటున్న ఇల్లు ఆ రోజే ఖాళీ చేసి సామానాన్ని సర్దుకొని ట్రైన్లో కూర్చున్నాం. నా దగ్గర 10 రూపాయలు అడిగి తీసుకొని మమ్మల్ని దిగబెట్టడానికి స్టేషన్కు వచ్చిన మా పనిపిల్ల చేతిలో పెట్టి కన్నీళ్లు పెట్టుకుంది కామేశ్వరి. నేను చిన్నగా బాధపడ్డాను. కారణం దాన్ని చూసి కాదు, పని మనిషి బాధ మళ్లీ నాకు తప్పలేదు కదా అని. అరగంట గడిచాక ఎందుకో పనిపిల్ల ప్రస్తావన వచ్చి సన్నగా బాధపడుతోంది కామేశ్వరి. నేనిక ఆగలేకపోయాను. పిచ్చి మొహమా, నిజానికి నువ్వు అనుకున్నంత మంచిదేం కాదా పిల్ల అన్నాను. చివ్వున తలెత్తి నా వైపు చూసింది కామేశ్వరి. అవును కాము, నీ దగ్గర ఎందరో పని మనుషులు నువ్వు పురమాయించే పనులు చెయ్యలేక వెళ్ళిపోయేవారు కదా. అందుకని ఈ పిల్లను ఈసారి ఎలాగైనా నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో దాని చేతికో 100 రూపాయలిచ్చి నీ దగ్గర దాచమన్నాను. అప్పుడు నీకు దానిపై ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. అంతేకాదు, ఆ డబ్బు నీ దగ్గర ఏదో విధంగా ఖర్చయిపోతే అది ఏ క్షణంలో అడుగుతుందోనన్న భయంతో నువ్వు దానితో సరిగా పని చేయించుకుందువు. మీరిద్దరూ ఒకరికొకరు సఖ్యంగా ఉండాలనే ఈ నాటకం ఆడించాను. మొత్తానికి నా ప్లాన్ సక్సెస్ అయింది అన్నాను గర్వంగా, అసలు రహస్యం వెల్లడిస్తూ. అంతా విని, ఏమిటి, మీరు పని మనిషికి డబ్బిచ్చారా అంది కామేశ్వరి. అవును, ఆ డబ్బేగా నువ్వు మన చీరకు సర్దిచ్చింది అన్నాను. కొంప మునిగింది. అది నాకు డబ్బు ఇవ్వలేదండి, దేవుని సాక్షిగా అది మా అన్నయ్య ఇచ్చిందే. అయ్య బాబోయ్, అందుకేనన్నమాట నేనెన్నిసార్లు దాని పనులు నచ్చక కోపంతో విరుచుకుపడుతున్నా సహించుకునేది అంది కామేశ్వరి. నా కళ్ళు తిరిగాయి, నోట మాట రాలేదు.
నేనే పరిస్థితిలో ఉన్నానో పట్టించుకోనట్టు రైలు మరింత బిగ్గరగా కోతవేసి పరుగు ప్రారంభించింది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.